2014 మోడల్ 14 అండ్ అబోవ్ మోడల్స్ కి అయితే మనకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర వచ్చేసి అరౌండ్ 2,250 అండి. అంటే 220 230 ఆ బడ్జెట్ లో నుంచి కూడా లెర్నింగ్ పర్పస్ కు చిన్న వెహికల్స్ ఆ బడ్జెట్ నుంచి అరౌండ్ 40 lakhs వరకు కూడా మన దగ్గర ఆల్ బడ్జెట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ లో కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనం బయర్ తో ఈ విషయం గురించి మనం డిస్కషన్ చేసి కన్విన్స్ చేసుకునే దానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. చాలా మంది కూడా మనకి ఏంటంటే ప్రైస్ కూడా తక్కువ రేట్ లో ఇచ్చేదానికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. వచ్చేసి హోండా అండి, మంచి బ్రాండెడ్ వెహికల్. అంటే తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి మంచి బ్రాండెడ్ అయి ఉండాలి, బాగుండాలి వెహికల్, అంటే క్లాస్ గా ఉండాలనుకున్న వాళ్ళకైతే మన దగ్గర బ్రియో వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఇదైతే మనకు 230 240 2,30,30,000 లేదా 2,40,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. మనం వెల్ మెయింటెనెన్స్ అనేది మంచిగా చేసుకుంటే అరౌండ్ 25 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంది. ఓన్లీ 24,000 మాత్రమే డ్రైవ్ అయింది, 24,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే 230 240 2,30,000 లేదా 2,40,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది హోండా సిటీలో. ఇంజన్ సైడ్లో అసలు రిపేర్స్ అనేటివి రావు. హోండా సిటీలో అనేది చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్, లుకింగ్ వైజ్ కూడా చాలా అఫిషియల్గా ఉంటుంది సార్ వెహికల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. అదే అండి, మనకు సెకండ్ హ్యాండ్ కార్స్ అండి. ఇండియాలోనే లార్జెస్ట్ మార్కెట్ ఏదైనా ఉందంటే మాత్రం సెకండ్ హ్యాండ్ వెహికల్సేనండి. మరి ఈ రోజు అయితే మనము మాదాపూర్ 100 feet రోడ్లో ఉన్నటువంటి యువర్స్ కార్స్కి అయితే వచ్చేసాం. మరి ఇక్కడైతే మనకు చాలా కార్స్ ఉన్నాయండి. దాదాపుగా 450 to 500 కార్స్ ఒకే చోటు ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చిరంటే తప్పకుండా ఏదో కార్ అయితే తీసుకెళ్ళొచ్చు, తీసుకొని వెళ్తారు కూడా. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు దాదాపుగా జిఎస్టీ అయితే తగ్గింది. జిఎస్టీ అంటే కొత్త కార్ల మీద తగ్గింది, సెకండ్ హ్యాండ్ కార్ల మీద జిఎస్టీ అనేది ఏముండదు. కాకపోతే ఈరోజు ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ మీద కూడా చాలా వరకు ఎవరైతే కార్ ఓనర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ప్రైస్ని తగ్గించే సేల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అవసరానికే పార్క్ అండ్ సేల్లో పెట్టి అమ్మేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్లో కొత్త కార్లపై జిఎస్టీ తగ్గింది కాబట్టి మనం కూడా ఎందుకు తగ్గించొద్దు, మనకు కూడా కార్ తొందరగా అమ్మేస్తే మనకు కూడా ఆ డబ్బుల్ని ఏదో రకంగా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడైతే మనం పార్క్ అండ్ సేల్లో ఉన్న కార్స్ అన్నీ మనకు ఓనర్లు చేతనే ఉంటుంది. వాళ్ళ ప్రైస్ ఎంత పెట్టాలి ఏందనేది వాళ్ళు కూడా జిఎస్టీ తగ్గింది కాబట్టి ప్రైస్ కూడా తగ్గించే సేల్ చేస్తున్నారు. మరి ఈరోజు అయితే మనము మారుతి సెగ్మెంట్లో ఉన్న కార్ల యొక్క రివ్యూ అయితే చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఇంకోటి ఇది ఒక డిస్క్లైమరే అనుకుంటా, ఎందుకంటే నేను డిస్క్లైమర్గానే చెప్తా. ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో మీరు కార్ని ఎక్కడైనా తీసుకోండి, మన ట్విన్ సిటీలో ఒకరికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే షోరూమ్కి తీసుకెళ్ళండి, లేదంటే మెకానిక్ని తీసుకెళ్ళండి, లేదు అంటే కార్ ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళిన తర్వాతనే ఒక్కరికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కార్ని అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది నా తరఫున సజెషన్. ఎందుకంటే పాత ఓనర్ ఏ విధంగా యూజ్ చేసినది మనకు తెలియదు కాబట్టి చెక్ చేసుకున్న తర్వాతనే పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇక్కడైతే మనకు 2,50,000 నుంచి మనకు కార్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ సేల్ చేస్తున్నారు. మరి ఆ కార్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు మాత్రం ఈ వీడియోని చివరికి చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఒకసారి మన ఆఫీస్ అడ్రస్, లొకేషన్ చెప్పండి సార్. సార్, మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ 100 feet రోడ్. మీకు ఏంటంటే మాదాపూర్ మెట్రో దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయ్యప్ప సొసైటీకి వెళ్ళే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్లూ కలర్ బోర్డులో యువర్ కార్ అని బోర్డు కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి రత్నదీప్ ఉంటుందండి. మీకు మా జస్ట్ మెట్రో దగ్గర నుంచి వాకబుల్ 200 meters లోనే ఉంటుందండి ఆఫీస్ వచ్చేసి. సో ఎవరికైనా అడ్రస్ అనేది ఇక్కడ చాలా ఆఫీసులు ఉంటాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో నంబర్ స్క్రోల్ అవుతుంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9995115239 అండి. ఆ నెంబర్కి ఎనీ టైం మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డు, ఏదైనా వెహికల్ పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియోలో తీసేది ఏదైనా సరే వెహికల్ నచ్చిందంటే ఆ వెహికల్ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను సార్. మా దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనకు సిబిల్ ఉంటే కన్నా బ్యాంక్ అంటే 2014 మోడల్ 14 అండ్ అబోవ్ మోడల్స్కి అయితే మనకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి బ్యాంక్ లోన్ రావాలంటే మినిమం మనకు కంపల్సరీగా సిబిల్ స్కోర్ ఉంటేనే మనకు బ్యాంక్ లోన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సిబిల్ స్కోర్ లేకపోతే కన్నా మనకు ఏ వెహికల్కైనా సరే 2011 నుంచి ఇప్పుడు రన్ అవుతున్న ఈ మోడల్ వరకు కూడా ఏ మోడల్కైనా సరే మనం ప్రైవేట్ ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో మన దగ్గర ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్? మా దగ్గర వచ్చేసి అరౌండ్ 2,250 అండి.
అంటే 220, 230 ఆ బడ్జెట్లో నుంచి కూడా లెర్నింగ్ పర్పస్కు చిన్న వెహికల్స్ ఆ బడ్జెట్ నుంచి అరౌండ్ 40 lakhs వరకు కూడా మన దగ్గర ఆల్ బడ్జెట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్లో కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు మనకు కొత్త వెహికల్స్ జిఎస్టీ తగ్గిన చాలా మంది మళ్ళీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా చెక్ చేసి మళ్ళీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ చెక్ చేస్తున్నారు. అవును, అసలు దానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు షోరూమ్స్లో అయితే సేల్ పెరగడం అనేది వాస్తవమే, బట్ దాని ఎఫెక్ట్ సెకండ్స్ యూజ్డ్ కార్స్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు సొసైటీ ఏంటంటే కానీ ఇప్పుడు మా దగ్గర పార్క్ చేసిన కస్టమర్ వాళ్ళకు కూడా తెలుసు కదండి షోరూంలో ప్రైస్ అనేది తగ్గిందని చెప్పేసి. సో ఆ విధంగా మనం ప్రైస్ అనేది డైరెక్ట్ మనం సెల్లర్ తోటి మనం నెగోషియబుల్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి మనకు షోరూమ్ ప్రైస్ ఇంత ఉంది, మీరు సెకండ్స్లో అయితే మేము ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి మనం బయర్తో ఈ విషయం గురించి మనం డిస్కషన్ చేసి కన్విన్స్ చేసుకునే దానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. చాలా మంది కూడా మనకి ఏంటంటే ప్రైస్ కూడా తక్కువ రేట్లో ఇచ్చేదానికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు మారుతి వెహికల్ కానీ ఉంటాయి కానీ ఏదైనా సరే జిఎస్టీ షోరూంలో తగ్గింది కాబట్టి మనకు సెకండ్స్లో కూడా వాళ్ళు ప్రైజెస్ మనకు బెస్ట్ ప్రైజ్లు ఇచ్చే ప్రయత్నం కూడా మేము కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. ఎందుకంటే న్యూ వెహికల్ ఈ ప్రైస్ ఉంది సార్, ఇప్పుడు కస్టమర్స్ అయితే చాలా మంది ఇంకా నెక్స్ట్ 2-3 months ఉంటే మళ్ళీ ఇయర్ కూడా చేంజ్ అవుతుందని చెప్పేసి మనం ఎక్కువ కస్టమర్తో మాట్లాడి నెగోషియేట్ చేసేదానికి మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంది. ప్రైస్ కూడా వాళ్ళు బెస్ట్ ప్రైస్లోనే మనకు చాలా మంది కస్టమర్స్ వెహికల్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఓకే సార్, ఇప్పుడు మన దగ్గర ఏమైనా వెహికల్స్ కొన్ని మోడల్స్ ఉన్నాయండి, చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే తక్కువ బడ్జెట్లో మీకు తక్కువ బడ్జెట్ నుంచి ఏ కార్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంటి, వాటి మోడల్స్ ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి హోండా అండి, మంచి బ్రాండెడ్ వెహికల్. అంటే తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి మంచి బ్రాండెడ్ అయి ఉండాలి, బాగుండాలి వెహికల్, అంటే క్లాస్గా ఉండాలనుకున్న వాళ్ళకైతే మన దగ్గర బ్రియో వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. దీని మోడల్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SMT వేరియంట్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 74,000, 74,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో వెహికల్ అయితే ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది అప్రాక్సిమేట్గా ఇప్పుడు నేను ఏదైతే ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నానో అప్రాక్సిమేట్గా నియర్ బై ఎంతవరకు రావచ్చో నేను ఎక్స్పెక్టేషన్ చేసి చెప్తున్నానండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 10,000 తక్కువ అవ్వచ్చు, నేను చెప్పిన ప్రైస్ రావచ్చు, 10,000 అటు ఇటు కూడా ఉండొచ్చు, ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. ఇదైతే మనకు 230, 240, 2,30,000 లేదా 2,40,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకున్న అమేజ్ వెహికల్ సార్, హోండా అమేజ్ వెహికల్ చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు మన దగ్గర, ఎందుకంటే ఇది మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. పెట్రోల్ అంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి SMT వేరియంట్ సార్. డ్రైవ్ వచ్చేసి 73,000 మాత్రమే డ్రైవ్ అయింది. ప్రైస్ పరంగా చూసుకుంటే 4,20,000 లేదా 4,30,000, 4,30,000 నుండి 4,20,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో హోండా అమేజ్ వెహికల్ చాలా మంది డీజిల్లో అడుగుతుంటారు, మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 65,000 ఓన్లీ డ్రైవ్ అండ్ వెహికల్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ కూడా చేయించుకున్నారు కస్టమర్. లోపల లెదర్ సీటింగ్ అంతా చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. వెల్ మెయింటైన్ వెహికల్ సార్. మైలేజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 20 నుంచి 25 దాకా. 25 దాకా మనం కరెక్ట్ టైం టు టైం సర్వీస్ చేయించుకొని మనం వెల్ మెయింటైన్ గా మెయింటెనెన్స్ అనేది మంచిగా చేసుకుంటే అరౌండ్ 25 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుందండి. 25 ఇస్తుందండి. మా బ్రదర్ కూడా హోండా అమేజ్ వెహికలే. సో నేను ఇప్పుడు నా దగ్గర 25 అనేది మైలేజ్ ఇస్తుందండి. నేను లాస్ట్ టైం ఊరికి వెళ్ళాను, చెక్ చేసుకుంటే 25 ఇచ్చింది మైలేజ్ ఇస్తుంది. సో ఇదైతే మనకి టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే 25 దాకా కూడా మైలేజ్ ఇస్తుందండి. సో ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 4 lakhs బడ్జెట్ అండి, 4 లక్షల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేనండి 450 నెగోషియబుల్ ఉంది, 380 to 4 lakhs లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ గ్రాండ్ i10 వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు మనకు డీజిల్ వెహికల్ గురించి కూడా అడుగుతుంటారు, ఎందుకంటే మనకు ఎక్సెంట్ వెహికల్ లో, గ్రాండ్ i10 వెహికల్ లో మనకు మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ వెహికల్ కూడా అరౌండ్ మనకు 20-22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. డ్రైవ్ అనేది చాలా లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి, అంటే డీజిల్ అయినప్పటికీ ఇది జస్ట్ ఓన్లీ 24,000 మాత్రమే డ్రైవ్ అయింది, 24,000 మాత్రమే డ్రైవ్ అయింది. హుండాయ్ గ్రాండ్ i10 మీకు వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ అండి. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 390-4 lakhs అండి, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. 3,90,000 లేదా 4 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్, 12 మోడల్. VXI అంటే పెట్రోల్ వెహికల్ సార్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 98,000 అయితే డ్రైవ్ అయితే ఉంది. మనకు ప్రైస్ పరంగా ఇది అంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకు రిడ్జ్ లో ఇంజన్ ఏదైతే ఉందో షిఫ్ట్ అనేది కూడా సేమ్ ఉంటుంది. షిఫ్ట్ లో ఇంజన్ ఉన్న వెహికల్ రిడ్జ్ కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కొంచెం అవుట్ సైడ్ వచ్చేసి లుకింగ్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. రిమైనింగ్ అయితే మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా మనకు సేమ్ షిఫ్ట్ కి ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో సేమ్ మెయింటెనెన్స్ ఉంటుందండి. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే 230, 240, 2,30,000 లేదా 2,40,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. మన దగ్గర వచ్చేసి అరౌండ్ 4 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్స్ ఉన్నాయి, మాన్యువల్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్,
కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ కూడా చేయించుకున్నాడు, లోపల లెదర్ సీటింగ్ కూడా ఉంది, చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఉందండి, జెన్యూన్ రీడింగ్ ఉందండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది, 70,000 మాత్రమే జరిగింది. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్. మనకు ప్రైస్ పరంగా కూడా చాలా బెస్ట్ ప్రైస్లో మనం డీల్ చేయొచ్చండి. కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 3,40,000 3,40,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా జాజ్ వెహికల్ సార్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్. ఇది ఎస్యూవీ సెగ్మెంట్లో ఉంటుందండి వెహికల్ కూడా. మనకు ఏంటంటే మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంజన్ లైఫ్ అనేది కూడా చాలా బాగుంటుంది. హోండాలో అసలు ఇంజన్ సైడ్ నుంచి రిపేర్స్ అనేటివి రావండి. వెహికల్ అనేది చాలా వెల్ మెయింటైన్ వెహికల్ అండి వెహికల్ ఇది ఇయర్ 2016 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై ఒక 4,20,000 లేదా 4,30,000, 4,20,000 లేదా 4,30,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బెలెనో వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు మారుతి స్విఫ్ట్ కానీ, డిజైర్ కానీ, బెలెనో గురించి, డీజిల్ గురించి కూడా ఎక్కువ కస్టమర్లు అడుగుతున్నారు. బికాస్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే మనకేంటంటే ఎక్కువ మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డీజిల్ అనేటివి ఇప్పుడు ఏంటంటే కన్నా మైలేజ్ గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తుంటారో వాళ్ళ గురించి మనకు డీజిల్ అనేది ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే చాలా మంది కస్టమర్లు డీజిల్ వెహికల్స్ ఉన్నాయా, బెలెనో, స్విఫ్ట్ కానీ ఇవన్నీ అడగడం జరుగుతుంది. మన దగ్గర అయితే బెలెనో అయితే డీజిల్ వెహికల్ 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్, 2018 మోడల్, 2018 మోడల్ సార్. ఇది డ్రైవ్ వచ్చేసి 90,000 అయితే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ ఉంది సార్. టైర్లు కూడా అరౌండ్ 70 to 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఆల్ఫా కాబట్టి ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, అలై వీల్స్, ఏబిఎస్, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ మనకి ఇందులో వెహికల్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఆటోమేటిక్ ఏసీ, క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, మనకి ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ అనేటివి మనకు ఆల్ఫాలోనే మాత్రమే ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయండి. డీజిల్ కూడా మన మెయిన్ అడ్వాంటేజ్ అంటే 20 దాకా మనకు 20+ కూడా మనకు మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే కూడా ఉంది. మనకు అంటే మెయింటెనెన్స్ని బట్టి మనం కరెక్ట్ టైం టు టైం సార్ మెయింటైన్ చేశారంటే 20+ కూడా మనకు మైలేజ్ ఇస్తుందండి. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 2018 ఆల్ఫా డీజిల్ కాబట్టి మనకు 5,40,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 580 కోట్ చేస్తున్నారు, ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మన సెల్లర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా ఒక 5,40,000, 5,40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హోండా సిటీ వెహికల్ సార్, మన దగ్గర అరౌండ్ 6 to 7 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు హోండా సిటీ వెహికల్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయో. అక్కడ కూడా వెహికల్స్ ఉన్నాయండి, ఇక్కడ కూడా వెహికల్స్ ఉన్నాయి హోండా సిటీ. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్ హోండా సిటీ VMT వేరియంట్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది, 44,000 మాత్రమే తిరిగింది సార్. 2020 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది హోండా సిటీలో. ఇంజన్ సైడ్లో అసలు రిపేర్స్ అనేటివి రావు హోండా సిటీలోనే. చాలా వెల్ మెయింటైన్ వెహికల్, లుకింగ్ వైజ్ కూడా చాలా అఫిషియల్గా ఉంటుంది సార్ వెహికల్. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై ఒక 8,20,000 లేదా 8,30,000. ప్రజెంట్ అయితే 8,80,000 అయితే కోట్ చేస్తున్నారు. అది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి మన కస్టమర్ వెహికల్ ఒక కండిషన్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 8,20,000 లేదా 8,30,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి బెలెనో వెహికల్ సార్, ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. వర్షన్ వచ్చేసి ఆల్ఫా అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. చాలా మంది కస్టమర్లు మరి స్విఫ్ట్లో కానీ, బెలెనోలో కానీ ఆటోమేటిక్ వెహికల్ గురించి కూడా అరౌండ్ 6 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మైలేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, రీసేల్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది మనకు డ్రైవ్ కూడా 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. 2018 మోడల్ ఆల్ఫా వెహికల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5,80,000 లేదా 5,90,000, 5,80,000 లేదా 5,90,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా మనం ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బెలెనో వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 46,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 19 మోడల్ ఆల్ఫా టాప్ ఎండ్ ఆటోమేటిక్ కాబట్టి ఒక 6 lakhs రేంజ్లో ఉండొచ్చండి. 6 లక్షల నుండి 6,10,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో మన దగ్గర ఏంటంటే మనకు వెహికల్ ఏది వస్తుంది మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం ఇలాంటివన్నీ జరగదండి. మనకు వెహికల్ లోపలికి రాగానే ఇన్స్పెక్షన్ జరుగుతుంది వెహికల్. అంటే మన దగ్గర ఉన్న టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ బాడీ చెక్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంజన్ చెక్ చేసే వాళ్ళు ఉంటారు, డాక్యుమెంట్స్ చెక్ చేసే వాళ్ళు సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళందరూ కూడా మనకు వెహికల్ చెక్ చేసి మనకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, ఇంజన్, డాక్యుమెంట్స్, గేర్ బాక్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మనకు వెహికల్ సేల్కు అలౌ చేయడం జరుగుతుందండి. మొత్తం టోటల్ తరువాత 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మనం సేల్కు అలౌ చేయడం జరుగుతుంది. సో అలౌ చేసిన
చేసిన వెహికల్కి ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ విజిట్ అవుతుందా డైరెక్ట్గా మనం టెస్ట్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత కస్టమర్తో మాట్లాడించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. సో ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.